తిరిగి BCN న్యూస్కి స్వాగతం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికలో ఏర్పడిన కూటమిని ప్రజలు భారీ మెజార్టీతో ఆదరించారని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 3 పార్టీల నేతలు కూటమి ధర్మాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల, పరిమెళ్ల గ్రామాల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు. ఈ విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలన్నారు. పరిమెళ్లలో 556, రాచర్లలో 518 పాస్బుక్లను పంపిణీ చేశారు. రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా రీసర్వే అంటే గత ప్రభుత్వంలో చేసిన సర్వేలన్నీ తప్పుడు తడగ్గా ఉంచడం, దాని మీద పాస్బుక్ల మీద ఫోటోలు మార్పించడం, అంతేకాకుండా రాళ్ల మీద కూడా ఫోటోలు వేయించుకుంటున్నారు. దాదాపు 900 కోట్లని ప్రజల డబ్బును వృధా చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసిన తప్పు జరగకుండా ఈరోజు మళ్ళీ రాజముద్రతో మన ఫోటోలతో మనకే మన భూ హక్కు పత్రాన్ని, మీ భూమి మీ హక్కు అనే పత్రాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ప్రజాప్రతినిధులకు విలువలు ఉన్నాయా? ఇప్పుడు ఆయన సర్పంచ్గా గెలిచింది వైసీపీ ప్రభుత్వంలో గెలిచారు, ఇప్పుడు ఎవరు తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పుడు ఆ రోజు 5 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధులకు ఉన్న విలువలు ఏంటి, అసలు మనం మాట్లాడే అవకాశం ఉందనేది కూడా మీరు తెలియజేసి ఉంటే ఇంకా బాగుండని నా ఉద్దేశం. ఎందుకంటే అది ఎవరో చెప్పట్లా, ఇప్పుడు మీరు చేయాలని అంటున్నారు, కరెక్ట్గా చేద్దాం. మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, తప్పకుండా మీకు పని చేయడానికి మనం ఉన్నాం, తప్పకుండా పని చేస్తాం. ఇవాళ రీసర్వే చేస్తామని మీరు అడిగితే చేయట్లా. విలేజెస్లో గొడవలు అయ్యి సరిహద్దుల దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. ఆ సరిహద్దులన్నీ కరెక్ట్ చేయాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది. నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్లో గొడవలు పడకూడదు, ఇబ్బంది పడకూడదు, పోలీస్ చేసే రైతు అని కూడా వెళ్ళకూడదనే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అది మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ఒక్క కేసు కూడా నమోదు అవ్వట్లేదంటే ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. న్యాయంగా ఒకటి భూమి ఒకటి దగ్గర ఉంటుంది, పాస్బుక్లో ఉంటుంది, కానీ భూమి ఉండదు. ఆ భూమి కొలిస్తే పక్క దాంట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ భూమిని వాళ్ళకి ఇప్పించి బాధ్యత ఇక్కడ ఉన్నట్టు తహసీల్దార్ గారు తీసుకుంటారు. మీకు అలాంటి అభ్యంతరం లేదు దాంట్లో, ఎవరి భూమి వాళ్ళదే. అంతేకాకుండా మీ చాలామంది ప్రభుత్వం యొక్క భూమిని కలుపుని బోధులు లేకుండా చేసుకున్నారు. దానివల్ల చిన్నపాటి వర్షాన్ని కూడా మునిగిపోతూ ఉన్నాయి. దయించి మీరందరూ కూడా దానికి సహకరించమని కోరుతూ ఉన్నారు. ఎవరైతే కలుపుకున్నారో వాళ్ళంతా మీరు నిజాయితీగా అది బోధ తవ్వించి ఏర్పాటు నేను చేస్తాను. ఎందుకంటే మన మురుకంతా మురుకాలలోకి వెళ్ళకోకుండా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉండి మన భూములే పోతే రైతు కష్టపడి మళ్ళీ దాన్ని దమ్ము చేసి ఊడ్చి అన్నీ చేసిన తర్వాత పంట చేతికి వచ్చి టైంగా మునిగిపోతే రైతుకి దాదాపు 25,000 30,000 నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని అసలు మురకుండా చర్యలు తీసుకోవాలంటే మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరన్నా అంటే ఇది మా భూమి కొట్టేస్తున్నారు, వాళ్ళ పార్టీ, ఏ పార్టీ అనేది కాదు, ఎవరైనా ఏ భూమి అయినా అసలు మీద కలుపుకుంటే దాన్ని మీరు స్వచ్ఛందంగా అప్పచెప్పండి. దాన్ని బోతవించి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అది మీ బాధ్యత. ఎప్పుడైతే మీరు కలుపుకుంటున్నారో ఇదివరకు ఎప్పుడు ఇంత మొలకలేదు. కాబట్టి దానికి కూడా మీరు అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఇవాళ అందరూ కూడా మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మరి ఇక్కడ తెలియజే. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుమూరులో జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని, సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో భక్తులు ప్రయాణించాలని గూడూరు ఆర్టీసీ డీఎం చెంచులక్ష్మి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో జరగనున్న ముత్యాలమ్మ జాతర కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను డీఎం చెంచులక్ష్మి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ముత్యాలమ్మ జాతర కోసం గూడూరు నుండి 40 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. నేను మీ గూడూరు డిపో మేనేజర్ని. 10వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి సందర్భంగా ఈరోజు నుంచే మేము గూడూరు డిపో నుంచి ముత్యాలమ్మ కనుపూరు ముత్యాలమ్మ ఆలయం వరకు బస్సులని ఏర్పాటు చేస్తున్నాము. అందరు ప్రయాణికుల్ని కోరుకునేది ఏంటంటే మా బస్సుల్ని ఆదరించండి, మా బస్సుల్లోనే ఎక్కి జాతరకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయకుండా మీరు జాగ్రత్తగా మా బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము.
అలాగే బస్సులు మాత్రమే దేవస్థానం బస్సులు ఆర్టీసీ బస్సుల వరకే దేవస్థానం దగ్గర వరకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే స్త్రీ శక్తి పథకము ఈ యొక్క బస్సుల్లో అమల్లో ఉంటుంది కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే గూడూరు డిపో నుంచి 40 బస్సుల వరకు మేము ఆపరేట్ చేస్తున్నాం ఈ సంవత్సరము. ఇంకా జనాలు వచ్చేదాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మన ఫేర్ చూస్తే 45 రూపాయలు గూడూరు నుంచి పాత బస్ స్టాండ్ నుంచి కానివ్వండి, ఆర్టీసీ నుంచి కానివ్వండి 45 రూపాయలు లెక్కన ఫేర్ ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి గూడూరు మీదుగా తూర్పు కన్పూర్కి 15 బస్సులు, ముత్తుకూరు మీదుగా నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా తూర్పు కన్పూర్కి ఇంకొక 15 బస్సులు, మొత్తం నెల్లూరు జిల్లా నుంచి 70 బస్సుల వరకు మనం ఆపరేట్ చేస్తున్నాము. అంతేకాకుండా సూళ్ళూరుపేట నుంచి, వాకాడ్ నుంచి, అలాగే నాయుడుపేట నుంచి మొత్తం 40 బస్సుల వరకు అక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సుఖంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ఆ ముత్యాలమ్మ జాతరని చూసుకొని సంతోషించాలని కోరుకుంటున్నాను. దేశ రాజధాని ఢిల్లీ అత్యంత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటోందని, బెంగళూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తోందని, ముంబై, చెన్నై నగరాలు వరద సమస్యలను చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీస్ శాఖకు గౌరవం పెరుగుతుందని అన్నారు. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, ఇవి పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయన్నారు. భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదని, కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్గ్రేడ్ కావాలని అన్నారు. ఈ సిస్టంలో ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థ. మొట్టమొదట ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది డిజాస్టర్ త్రూ వచ్చిందా, న్యాచురల్ కెలామిటీ వచ్చిందా, ఏ సిస్టంలో వచ్చినా కూడా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీస్ వ్యవస్థ. ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఒక గొప్ప మీ మంచితనమో లేకపోతే ఈ సిస్టమ్ మీరు బిల్డ్ చేయడం వల్ల ఈ దేశ ప్రజలు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట పోలీసుల కోసం ఎదురు చూస్తారు. నాట్ పొలిటికల్ సిస్టమ్, నాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మొట్టమొదట సమస్య వచ్చినప్పుడు బాధితులకు గుర్తొచ్చేది పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ. అట్లా మీరు గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈరోజు నూతన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చిండ్రు, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబీలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఇవి సరిపోవడం లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వి హావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ని అంతా బిల్డ్ చేసుకున్నాం. ఈరోజు మీరు ఏ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్న కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. అందుకోసమే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ ఇష్యూస్ని అన్నిటిని చర్చించుకోవడానికి
మొట్టమొదట నా సూచన, మీరు చేసిన ఒక మంచి పని, మీకున్న సమస్యలు ఏందో మీరు గుర్తించారు. అంటే 50% మీ సమస్యలకు మీరు ఆ సమస్యను గుర్తించడం ద్వారా ఈరోజు పరిష్కారం దొరికిందని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. మిగతా 50% ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిష్కారం జరుగుద్ది. మీ సమస్యనే మీకు తెలియకపోతే, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనో మీకు అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నార్కోటిక్స్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ ఇతర అంశాల పట్ల మీరు ఏదైతే విశ్లేషించుకున్నారో, సో ఈరోజు మీ వరకు లీగల్ ఫ్రేమ్ చేసుకుంటే మీ స్టేట్ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్టే. కానీ రేపు పొద్దుగాల దీన్ని చట్ట రూపంలో మార్చాల్సి వచ్చినప్పుడు ద్వారా నేరగాళ్లు తప్పించుకోకుండా ఉండాలంటే ఇంకా దీన్ని పక్కడబందిగా లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను శివధర్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తా. చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్గా, మీరు కో చైర్మన్గా వండుకుంటూ, లా సెక్రటరీ ఇందులో ఉండాలి. ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉన్నది, ఎంత ఆర్థికపరమైన భారం పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెసులుబాటు ఉందనేది అర్థం చేసుకోవాలంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇందులో ఉండాలి. ట్రాన్స్పోర్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇందులో మెంబర్గా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మెనీ కాంప్లికేషన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో గత ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందన్న సీఎం చంద్రబాబు. రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడి. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు తిరుమలను కూడా వాడుకోవడం అత్యంత హేయం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు అప్గ్రేడ్ కావాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.